హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారండి? మేమంతా బాగున్నామండి. జీవితమే ఢమాల్ నావెల్లో నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందండి? మోహన్కి ఇంకో అందమైన అమ్మాయి పరిచయం అయింది కదండి. అమ్మాయి పేరు ఏం పేరు? సోను. ఆ సోనుతో ఈరోజు ఎలా నడుస్తుందో సీరియల్ చూద్దామండి. ఈరోజు సీరియల్లోని విశేషాలు వింతలు ఏంటివో విందాం. వెళ్దామా అండి నావెల్లోకి? చాలా రద్దీ సెంటర్ అది. మనుషులు ఒకరినొకరు రాసుకుంటూ తిరిగే మార్కెటింగ్ ప్లేస్. నరసింహ ఇద్దరు స్థూలకాయల్ని వెంటాడుతూ ఉన్నాడు. వాళ్ళు వాళ్ళని దాదాపు ఒక 5 నిమిషాల నుండి అలా వెంటాడుతూనే ఉన్నాడు. సమయం చూసి ఆ ఇద్దరిలో బోడిగుండు ఉన్నవాడి జేబు కొట్టేయాలని చూస్తున్నాడు నరసింహ. ఎందుకంటే ఆ బోడిగుండు వాడి జేబు చాలా ఎత్తుగా ఉంది. అంటే వాడి జేబులో పర్సు లావుగా ఉందన్నమాట. ఆ పర్సు లావుగా ఉందంటే అందులో డబ్బులు ఎక్కువగా ఉన్నాయి అని అర్థం కదా. ఆ బోడిగుండు వాడు ఎవరో కాదు, వీరు పక్కన ఉన్నవాడు జగ్గు. వీరు పక్కన ఉన్నవాడు జగ్గు. ఇద్దరు కోమలి కోసం రోడ్లమ్మట తిరుగుతూ ఉన్నారు. వీరు జగ్గు రోడ్లమ్మట తిరుగుతున్నారు. డబ్బుల కోసం నరసింహ వీళ్ళని వెంబడిస్తున్నాడు. వాళ్ళిద్దరూ గూండాలు హంతకులు అని పాపం వాళ్ళని ఫాలో అవుతున్న నరసింహకు తెలియదు. నరసింహ ఎదురు చూసిన సమయం రానే వచ్చేది. హఠాత్తుగా ఎదురుగా వచ్చే జనం రద్దీ పెరిగింది. అందరూ జగ్గు వీరులని రాసుకుంటూ వెళ్తున్నారు. నరసింహ వీరు పాయింట్ జేబులోకి మెల్లగా తన కుడి చేతి చూపుడు వేలు బొటన వేలు దూర్చాడు. అతని వేళ్ళకి పర్సు తగులుతూ ఉంది. దాన్ని మెల్లగా వేళ్లతో లాగడమే మిగిలి ఉంది. కానీ నరసింహ దురదృష్టం, సరిగ్గా అదే సమయంలో వీరుకి ప్యాంటు 2 జేబుల్లో చేతులు పెట్టుకోవాలని, స్టైల్గా నడవాలని అనిపించింది. జేబులో చెయ్యి పెట్టిన వీరుకి తన చేతికి కర్రలా ఉన్న మరో చెయ్యి తగిలేసరికి ఒక్కసారే వీరు ఉలిక్కిపడ్డాడు. ఆ చెయ్యి సర్రన వెనక్కి జారిపోతుంటే చటుక్కున గట్టిగా ఆ చేతిని పట్టుకొని వెనక్కి తిరిగి చూశాడు. గడగడ వణికిపోతూ వీరు కళ్ళకి నరసింహ కనిపించాడు. ఏరా, నా జేబే కొడతావురా? నరసింహ చెయ్యి వదిలిపెట్టి చొక్కా కాలర్ పట్టుకున్నాడు వీరు. సార్ సార్ తప్పైపోయింది సార్ అన్నాడు నరసింహ భయంగా. నిన్ను వదలాలా? అలాగే, మెత్తగా తన్నాక గాని వదులుతా అంటూ మెడపట్టి వంచి వీపు మీద పిడిగుద్దులు గుద్దడం ప్రారంభించాడు వీరు. నరసింహ అమ్మోయ్ బాబోయ్ అంటూ గోల పెట్టడం మొదలుపెట్టాడు. మెల్లగా జనం వారి చుట్టూ పోగొవ్వడం ప్రారంభించారు. ఏయ్, ఏం చూస్తారు? పోండి పోండి అంటూ జగ్గు జనాన్ని అదిలించాడు. తర్వాత వీరుతో ఇలా అన్నాడు. కొట్టింది చాలేరా, చస్తాడో ఏమో. వీరు నరసింహాన్ని తన్నడం ఆపి వాడి ప్యాంటు జేబుల్లో చెయ్యి పెట్టి 4 పర్సులు బయటకు తీశాడు. మా జేబులు కొడదామా అని చూస్తున్నావురా? నీ జేబులో ఉన్నవి కూడా మాయమైపోతాయి చూడు. ఇప్పుడు మేము తీసుకుంటాం నీ పర్సులు అని ఆ 4 పర్సులు తీసుకున్నాడు. ఇదే నీకు శిక్ష, ఫ అన్నాడు వీరు. నరసింహ ఇద్దరికి నమస్కారం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వేధావా, 4 పర్సులు కొట్టేశాడు అన్నాడు వీరు. జగ్గు వీరు చేతిలోని పర్సులు తీసుకొని ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూశాడు. ఒకదానిలో 40 రూపాయలు ఉన్నాయి. ఇంకో దాంట్లో 100 చిల్లర ఉంది. మరో దాంట్లో 50 దాకా ఉన్నాయి. ఇంకా 4వ పర్సు మెరూన్ కలర్, చాలా ముచ్చటగా అందంగా ఉంది. దాన్ని ఓపెన్ చేసి చూశాడు. దాదాపు 250 రూపాయల దాకా ఉన్నాయి అందులో. వీడి పనే బాగుంది మనకంటే అంటూ ఆ పర్సు మూసేయబోయిన జగ్గు దృష్టిని పర్సు మరో అరలో ఒక కార్డు ఆకర్షించింది. ఆ కార్డు బయటికి లాగి దాని మీద ఉన్న ఫోటోను చూసి ఒరే వీరు అంటూ గట్టిగా అరిచాడు. వీరు జగ్గు చేతిలోని కార్డు లాక్కొని దాని వంక చూసి కెవ్వున అరిచాడు. అది కంపెనీ ఐడెంటిటీ కార్డు. దాని మీద ఉన్నది కోమలి ఫోటో. ఎవరి కోసమైతే జగ్గు వీరులు తీవ్రంగా వెతుకుతున్నారో ఆ కోమలి ఫోటో అన్నమాట అది. అదిగో వస్తుంది అన్నాడు జగ్గు. వీరు చటుక్కన తలదిప్పి చూశాడు. దూరంగా కోమలి రావడం కనిపించింది. రావేరా, ఆ రోజు తప్పించుకున్నావు కానీ ఈ రోజు ఎలా తప్పించుకుంటావో చూస్తాం కసిగా అన్నాడు వీరు గుండు రుద్దుకుంటూ. క్రితం రోజు జేబు దొంగ నరసింహ దగ్గర పర్సులు లాక్కుని వాటిల్లో ఒకటైన కోమలి పర్సులోని ఐడెంటిటీ కార్డు ఆధారంగా ఆమె ఆఫీసు అడ్రస్ తెలుసుకొని అక్కడ ఒక చెట్టు వెనకాల కాపేశారు జగ్గు వీరు ఇద్దరు. కోమలి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ దగ్గరకు వస్తున్న కొద్దీ వీరులో టెన్షన్ పెరిగిపోసాగింది.
అతను జేబులోంచి కత్తి తీసి బటన్ నొక్కాడు. కత్తి చెక్కమని తెరుచుకుంది. టక్! ఆ వీరు గుండు మీద మరో మొట్టికాయ కొట్టాడు. అబ్బా! గుండు మీద చెయ్యి పెట్టుకుంటూ రుద్దుకున్నాడు వీరు. ఏం, నా గుండంటే నీకు అంత అలుసుగా ఉందా అన్నాడు కోపంగా. లేకపోతే ఏంటి, ఇంత వెలుతుర్లో ఇంత జనం ఉన్న చోట ఆ అమ్మాయిని పొడి చేద్దామని అనుకుంటున్నావా? నిన్ను జనము నిన్ను నన్ను పట్టుకుని పోలీసులకు అప్పగిస్తారు. అప్పుడు ఇద్దరికి చెరిపదేళ్ళు జైలు శిక్ష పడుతుంది. ముందా కత్తి మడిచి జేబులో పెట్ట, ఎవరైనా చూస్తే కొంప మునుగుతుంది. వీరు కత్తి మడిచి జేబులో పెట్టుకున్నాడు. మరో 4 క్షణాలకి కోమలి వాళ్ళని దాటి ముందుకెళ్ళింది. ఆమెని 10 అడుగులు వేయనిచ్చి, పద దాన్ని ఫాలో అవుదాం అన్నాడు జగ్గు. ఇద్దరు చెట్టు చాటు నుండి యువతలికి వచ్చారు. జాగ్రత్త, దాని దృష్టిలో పడకుండా మనం వెంబడించాలి, అది మనల్ని గుర్తుపడుతుంది, జగ్గు వీరుని హెచ్చరించాడు. సరిగ్గా అదే సమయంలో కోమలి ఎందుకనో వెనక్కి తిరిగి చూసింది. అబ్బా, ఎందుకు వెనక్కి తిరిగిందిరా? కొంపదీసి మనం ఫాలో అవుతున్నది గమనించిందా ఏంటి? వీరు సమాధానం చెప్పలేదు. ఇంకా ఇలా ఎంతసేపు ఇటువైపు తిరిగి ఉండాలిరా మనం వెనుకకు మళ్ళీ మళ్ళీ తనే అనుకున్నాడు జగ్గు. కోమలి వెనక్కి తిరిగి ఎందుకు చూసిందంటే, తను ఎక్కవలసిన బస్సు కానీ వెనుక నుండి వస్తుందో ఏమోనని చూసింది. కాస్త దూరంలో బస్సు రావడం కనిపించింది. బస్ స్టాప్ ఇంకా 20 గజాల దూరంలో ఉంది. ఆమె అలాగే మెల్లగా నడుస్తూ వెళితే బస్సు ఆమెను దాట వెళ్ళడం, బస్సు స్టాప్లో ఆగటం, మళ్ళీ వెంటనే కదిలి వెళ్ళిపోవడం జరిగిపోతుంది. అందుకే ఆమె బస్ స్టాప్ వైపు పరుగులాంటి నడకతో ముందుకు సాగింది. బస్సు ఆమెను దాటి ముందుకెళ్ళి బస్ స్టాప్లో ఆగింది. ఒరేయ్ గుండు, అదేం చేస్తుందో కాస్త వెనక్కి మళ్ళీ చూడురా వీరు అన్నాడు. అతను మెల్లగా వెనక్కి తిరిగి చూశాడు. బాబోయ్ అన్నాడు అప్రయత్నంగా. ఏంటి, ఏమైంది, నిన్ను చూసేసిందా కంగారుగా అడిగాడు. కాదు, బస్ ఎక్కేసింది. నీ మొహం అంట, మరి అంత కూల్గా చెబుతున్నావి, పద పరుగుతి అంటూనే వాడు పరుగు అందుకున్నాడు. వాడి వెనకాలే వీరు పరిగెత్తాడు. కోమలి బస్సు ఎక్కేసింది. బస్సు స్టార్ట్ అయింది. ఇద్దరు బస్సుని వెంబడించారు. ఎలాగైనా సరే ఆ బస్సుని క్యాచ్ చేయాలి, అందుకని వేగంగా పరుగెడుతున్నారు. దానికి తోడు ఆ బస్సు డ్రైవరు చాలా నజ్జు మనిషిలా ఉన్నాడు. బస్సు చాలా మెల్లగా నడుస్తూ ఉంది. ఇద్దరు బస్సుని సమీపించారు. జాగ్రత్తగా కింద చూసుకుని పరుగెత్తు గుండునాయాల. పోయినసారిలా అరటిపండు తొక్క మీద కాలేసి జారిపడ్డావో కత్తితో నీ మాడు చీరేస్తా హెచ్చరించాడు జగ్గు. వీరు చెయ్యి చాపి బస్సు రాడందుకుని ఎగిరి ఫుట్బోర్డు మీద నిల్చున్నాడు. జగ్గు కూడా రాడందుకుని బస్ ఎక్కేశాడు. వీరు మెల్లగా తల వంచి బస్సులోకి తొంగి చూశాడు. ఏం చేస్తుంది కుతూహలంగా అడిగాడు జగ్గు. ముందు ఓ సీటు ఖాళీ ఉందిగా, అటువైపు వెళ్తోంది చెప్పాడు వీరు. ఆ బస్సులోనే మోహన్ కూడా ఉన్నాడు, కానీ ఆ చివరన ఉన్నాడు. తన వైపు గబగబా వస్తున్న కోమలిని చూశాడు మోహన్. మోహన్ క్యారెక్టర్ మనకు తెలుసు కదా ఎట్లాంటిది అనేది. మోహన్ చూస్తున్న కోమల్ని చూశా. అబ్బా, ఎవరి అమ్మాయి ఎంత చక్కగా ఉంది, ఓసారి ముట్టుకుంటేనో అనుకున్నాడు. అలా అనుకున్నాక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. గబగబా ఎదురెళ్ళి కోమలిని డాష్ కొట్టాడు తన్నుమని. ఆమె తలెత్తి మోహన్ ముఖంలోకి కోపంగా చూసింది. ఏయ్ మిస్టర్, ఏం కళ్ళు కనిపించడం లేదా అంది సీరియస్గా. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు అమాయకంగా మొహం పెట్టి అన్నాడు మోహన్. కావాలని డాష్ కొట్టి ఏం తెలియనట్టు నటిస్తామే, నీలాంటి వాళ్ళని ఈడ్చిడ్చి తన్నాలి. అప్పటికే బస్సులోని అందరూ తలలు వాళ్ళ వైపు తిప్పి చూస్తున్నారు. జగ్గు వీరులు కూడా జరుగుతున్న తతంగాన్ని చూస్తున్నారు. వీరు ఆవేశంగా జేబులోంచి కత్తి తీశాడు. ఏమనుకుంటున్నాడు, వాడిని కథం చేస్తా అంటూ కత్తి బటన్ నొక్కబోయాడు. కత్తి జేబులో పెట్టరా గుండునాయాల, అదేమైనా నీ చెల్లెలా లేకపోతే నీ పెళ్ళామా, వాళ్ళ గొడవేదో మనకేం సంబంధం, ఆ గొడవతో మనకేంటి సంబంధం అన్నాడు తన చొక్కా ఎత్తి వీరు చేతిలోని కత్తిని కప్పేస్తూ. బస్సులో ఎవరైనా ఆ కత్తిని చూస్తే ఇంకేమైనా ఉందా? మోహన్ అహం దెబ్బతిన్నది. అతని ముఖం ఎర్రగా మారింది. మీరు మాటలు మీరుతున్నారు. సిటీ బస్ అన్నాక ఒకరినొకరు తగలకుండా ఎలా ఉంటారు? అంత ఇదైతే ఏ ట్యాక్సీలోనే వెళ్లాల్సింది అన్నాడు మోహన్. కోమలి అతని వంక కొరకొరా చూసింది. ఆ ఛాన్స్ ఉపయోగించుకొని మోహను ఆమెకి కన్ను కొట్టాడు. ఆమె ఇరిటేట్ అవుతుంటే అతని మనసు శాంతించింది. అబ్బా, కంట్లో ఏదో పడింది అని మరోసారి కన్ను కొట్టాడు. కన్ను కొట్టి వెనక్కి వెళ్ళిపోయాడు మోహన్.
బ్రూట్ అతన్ని కసిగా తిట్టుకుంటూ ఆమె ముందుకెళ్ళి ఖాళీగా ఉన్న సీట్లో కూర్చుంది. ఇప్పుడు ఏం చేద్దాం మనం అని అడిగాడు వీరు. ఏముంది, అది ఎక్కడ బస్సు దిగితే మనం అక్కడ బస్సు దిగుతాం, దాన్ని ఫాలో అయ్యి ఎక్కడ ఉంటుందో తెలుసుకుందాం, తర్వాత రేపో ఎల్లుండో వీలు చూసుకొని అర్ధరాత్రి పూట దాని ఇంటికెళ్ళి సఫా చేస్తాం చెప్పాడు జగ్గు. ఏంటి బాబు, ఏదో సఫా చేస్తామంటూ ఏదో అంటున్నారు అని ప్రశ్నించింది ఓ గొంతు. కంగారుగా జగ్గు వీరులు తలలు తిప్పి చూశారు. ఒక ముసలాయన కుతూహలంగా తమ వైపు చూస్తూ కనిపించాడు. ఏంటి, వీడు నేనన్న మాటలు గాని వినేశాడా మనసులో అనుకుని కంగారు పడిపోయాడు జగ్గు. అంతలోనే సర్దుకొని ఆ ముసలాయనతో ఇలా అన్నాడు. అంటే అది మరేం లేదు తాత, నాటకం వేస్తున్నాం తాత, దానిలోని డైలాగులు ప్రాక్టీస్ చేస్తున్నాం అన్నమాట. జగ్గు వీరు వైపు చూసి కన్నుకొట్టాడు. ఏదిరా వీరు, ఇప్పుడు నీ డైలాగ్ చెప్పు అన్నాడు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను రాధా. అదేంటి బాబు, ఇందాక ఏదో సఫా చేస్తాము అంటూ మాట్లాడారు, ఇప్పుడేమో డైలాగు మారింది ఆశ్చర్యంగా అడిగాడు ముసలాయన. అదా వేధావా, వేరే సీన్లోని డైలాగు చెబుతున్నాడు వీడంతే. ఒక సీన్లో డైలాగు ఇంకో సీన్లో చెప్పేస్తాడు అంటూ వీరు నెత్తిన ఠకీమని మొట్టాడు అతను. వీరు బలవంతంగా నవ్వుతూ గుండు మీద రుద్దుకున్నాడు. మనసులో జగ్గుని అంతకంటే ఎక్కువ ముసలాయన్ని బూతులు తిట్టుకున్నాడు. ఇంతకీ నాటకం ఎక్కడ వేస్తున్నారు బాబు అడిగాడు ముసలాయన. రవీంద్ర భారతిలో చెప్పాడు జగ్గు. ఎప్పుడు బాబు? వచ్చే ఆదివారం పళ్ళి కొరికాడు అతను. నాటకం పేరేంటో మాట్లాడితే మాట్లాడితే మక్కలేరు కదంతా. ఏంటి బాబు, నాటకం పేరు చాలా గమ్మత్తుగా ఉందే, వింతగా చూస్తూ అన్నాడు ఆ ముసలాయన. మేము వేసే నాటకాల పేర్లన్నీ అలాగే ఉంటాయి. టికెట్ ఏమైనా ఉందా బాబు? లేదు, ఫ్రీ. ఎవరైనా రావచ్చు, ఎంతమంది అయినా రావచ్చు, చూడొచ్చు. నాటకం ఎంతసేపు ఉంటుంది బాబు? వీడిని వీడిని బస్సులోంచి తోసేనా వీరు జగ్గు చెవిలో అడిగాడు. అతను వీరు వంక చిరాకుగా చూస్తూ ముసలాయనకి సమాధానం చెప్పాడు. 1 గంట సేపు ఉంటుంది. అమ్మో, గంట సేపే అన్నాడు ముసలాయన గుండెల మీద చేయి వేసుకుంటూ. అప్పుడే బస్సు ఒక స్టాప్లో ఆగింది. ఉంటాను బాబు, నేను దిగాల్సిన స్టాపు వచ్చేసింది అన్నాడు ఆయన. జగ్గు వీరులు ఫుట్బోర్డ్ మీద నుండి క్రిందికి దిగారు. ఆ స్టాప్లో ముసలాయనతో పాటు 4-5 దిగారు. మరో 2 ఎక్కారు. కండక్టర్ బెల్ కొట్టాడు. జగ్గు వీరులు మళ్ళీ ఫుట్బోర్డ్ ఎక్కి నిలబడ్డారు. 4-5 స్టాప్ల తర్వాత బస్సుకి ముందు వైపు ఉన్న డోర్ నుండి కోమలి దిగింది. అది బస్సు దిగింది చెప్పాడు వీరు జగ్గు. అది బస్సు దిగింది చెప్పాడు వీరు. జగ్గు పద. జగ్గు ఫుట్బోర్డు మీద దిగాడు. వీరు కూడా దిగాడు. ముందుకెళ్తున్న ఆమెని అనుసరించారు ఇద్దరు. మెయిన్ రోడ్డు మీద నుండి ప్రక్క సందులోకి తిరిగింది ఆమె. వాళ్ళిద్దరు కూడా పక్క సందులోకి తిరిగారు. కాస్త దూరం నడిచాక ఓ బిల్డింగ్ గేట్లోంచి లోపలికి వెళ్ళిపోయింది కోమలి. జగ్గు వీరులు కాస్త దూరంలో ఆగిపోయారు. ఆ బిల్డింగ్ వంక చూశారు. 2 అంతస్తులు ఉన్న పెద్ద బిల్డింగ్ అది. గేటు మీదున్న బోర్డు మీదకి వాళ్ళ దృష్టి పోయింది. బృందావనం వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ అని అక్షరాలు కనిపించాయి. అయితే హాస్టల్లో ఉంటుందన్నమాట అన్నాడు వీరు. కాదు, ఆ హాస్టల్లో వాళ్ళకి వంట చేసి పెట్టి మళ్ళీ వెళ్ళిపోతుంది. వీరు నెత్తిన మొట్టాడు అతను. వీరు గుండు రుద్దుకున్నాడు. 1 నిమిషం తర్వాత కోమలి 2వ అంతస్తు కారిడార్లో నడుస్తూ కనిపించింది. 4 గదులు దాటాక ఒక గది ముందు ఆగి తలుపు తట్టడం, ఆ గది తలుపులు తెరుచుకోవడం, ఆమె లోపలికి వెళ్ళడం, మళ్ళీ ఆ గది తలుపులు మూసుకోవడం కూడా వాళ్ళకి కనిపించింది. జగ్గు వీరులు మొహమొహాలు చూసుకున్నారు. మోహన్ జేబులోని అడ్రస్ స్లిప్ తీసి చూశాడు. మోహన్ జేబులోని అడ్రస్ స్లిప్ తీసి చూశాడు. ఆ ఇంటి గేటు మీద నెంబర్తో అడ్రస్ స్లిప్లోని నెంబర్ని టాలీ చేసుకున్నాడు. అదే ఇల్లు. ఇల్లు పెద్దదే, ఇల్లు కాదు, పెద్ద బంగళా. కాంపౌండ్ వాళ్ళు. గేటు తీసుకుని లోపలికి వెళ్ళి డోర్ బెల్ నొక్కాడు. బెల్ నొక్కగానే తలుపులు తెరుచుకున్నాయి. అతని కోసమే ఎదురు చూస్తున్నట్టుగా ఎదురుగా మనోహరంగా నవ్వుతూ సోహిని. ఇన్నాళ్ళు అందరు అమ్మాయిలతో అల్లరి చిల్లరిగా తిరిగాను, కానీ ఈ అమ్మాయిని సీరియస్గా ప్రేమించేసి ఒళ్ళో ఒళ్ళో వలలో వేసుకొని పెళ్లి చేసుకోవాలి. అప్పుడు ఈ అందం, ఈ బంగళ, ఈ ఆస్తి అన్నీ నావే. మనసులో టకటకా నిర్ణయాలు తీసేసుకున్నాడు మోహన్. ఏంటి ఆలోచిస్తూ నిల్చుండిపోయారు, లోపలికి రండి అంది ఆమె. ఆలోచిస్తూ నిల్చోవడం కాదు, నీ అందాన్ని ఆస్వాదిస్తూ నిల్చున్నా.
లోపలికి అడుగు పెడుతూ అన్నాడు అతను. ఆడదాన్ని ట్రాప్ చేయడానికి ఉపయోగించే పద్ధతుల్లో ఇదొకటి. అందంగా ఉన్నావంటూ పొగడటం. లోపలికి అడుగుపెట్టిన మోహన్కి ఆ క్షణంలో తెలియదు మరి కాసేపట్లో ఎంతటి ఘోరం జరగబోతుందో. ఏంటి, చెప్పిన టైం కంటే ముందే వచ్చేశారు. మరి పిలిచింది నువ్వా ఇంకెవరైనానా అన్నాడు ట్రాప్ చేయడంలో మరో పద్ధతిని అనుసరిస్తూ. కూర్చోండి అంది ఆమె హాల్లోని సోఫాని చూపిస్తూ. అతను సోఫాలో కూర్చున్నాడు. ఆమె అతని పక్కనే కూర్చుంది. ఆమె ఒంటి మీద నుండి మంచి ఇంపోర్టెడ్ స్ప్రే పరిమళం వస్తోంది. ఆమెకు అంత దగ్గరలో కూర్చునేసరికి అతనికి ఏంటో తిమ్మిరి తిమ్మిరిగా ఉంది. సోను అన్నాడు మత్తుగా. అందామె. ఈరోజు నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. నిజంగా నవ్వుతూ అడిగింది. ఐ లవ్ యూ సోను. అది నా అదృష్టం మోహన్. కానీ నన్ను మీరు నిజంగా కోరుకుంటున్నారా? నీకు సందేహం ఎందుకు వచ్చిందలా? సందేహం అని కాదు కానీ నన్ను పెళ్లి చేసుకుంటారా? మోహన్ బిక్కిరి బిక్కిరి అయిపోయాడు. అతని మనసులోని ఆలోచన అప్పుడే ఆమెకి ఎలా తెలిసిపోయిందా అని. అసలు ఆ విషయం నేను నిన్ను అడుగుదామని అనుకున్నాను. నువ్వే అడిగేశావు. నిజంగా నేను చాలా అదృష్టవంతుణ్ణి అంటూ ఆమెకి దగ్గరగా జరిగి ఆమె భుజాల మీద చేతులు వేసి దగ్గరకి లాక్కున్నాడు. సోను అన్నాడు మత్తుగా. సోహిని చటుక్కున లేచి నిలబడింది. మనము లోపల బెడ్రూమ్లో కూర్చుందాం అంటూ అతని జవాబు కోసం ఎదురు చూడకుండా చకచకా లోపలికి నడిచింది. మోహన్ ఉత్సాహంగా ఆమెని అనుసరించాడు. బెడ్రూమ్లో ఆమెను గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకోవాలని అనుకున్నాడు. ఆమె బెడ్రూమ్లోకి వెళ్ళి మంచం మీద కూర్చుంది. మోహన్ సందేహంగా నిల్చున్నాడు. రా కూర్చో, తన పక్కన చోటు చూపిస్తూ అంది. మోహన్ ఆమె పక్కన కూర్చున్నాడు. నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావు కదూ? లేకపోతే నాకు మాయ మాటలు చెప్పి నన్ను లోబరుచుకుని నీ కోరిక తీర్చుకుని వెళ్ళిపోతావా? ఎంత మాటలు అంటున్నావు సోను. నువ్వంటే నాకు ఎంతో ఇష్టం. అందుకే పెళ్లి కూడా చేసుకుందామని అనుకుంటున్నాను. ఐ రియల్లీ లవ్ యూ సోను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను అంటూ ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. తర్వాత మెల్లగా ఆమె మొహం మీదకి వంగాడు. అతని మొహాన్ని అరచేత్తో ఆపి ముందు గుమ్మం వైపు చూడు అంది ఆమె. తల తిప్పి గుమ్మం వైపు చూసిన అతను అదిరిపడ్డాడు. గుమ్మంలో ఇదివరకు ప్రేమాయణం నడిపిన సుందరి, రాధ, సుబ్బలక్ష్మి, శ్రీలత, గీత, అర్చన ఉన్నారు. సుందరి మొహంలో కసి అతనికి స్పష్టంగా కనిపించింది. అతనికి నేనంటే ప్రేమట, నేను లేకుండా ఉండలేడట, నన్ను పెళ్లి చేసుకుంటాడట. మరి మీతో ఏమన్నాడు? ఏమేం చెప్పాడు? వాళ్ళని అడిగింది ఆమె. నీతో అన్నట్టే నాతోనూ అన్నాడు అంది సుందరి ఆవేశంగా. నాతోనూ అంతే సుబ్బలక్ష్మి. నాతో కూడా అలానే చెప్పాడు శ్రీలక్ష్మి పళ్ళు నూరుతూ. నేను కాదంటే విషం తాగి ప్రాణాలు వదిలేస్తా అన్నాడు అంది గీత. నాతో అయితే ఇంట్లో చెప్పకుండా వచ్చేయి, లేచిపోదామన్నాడు అంది అర్చన. అతను చటుక్కున లేచి నిలబడ్డాడు. ఇది చాలా అన్యాయం, నువ్వు నన్ను మోసం చేశావు అంటూ ఆమె వంక చూస్తూ అరిచాడు. ఎవరిది మోసం? ఇంతమంది అమ్మాయిలతో కల్లిబోల్లి కబుర్లు చెప్పే నీది మోసం. సుందరి నాకు క్లోజ్ ఫ్రెండ్. దాన్ని మోసం చేసినందుకు నీకు తగిన శాస్తి చేస్తాను. తలగడ కింద నుండి రివాల్వర్ తీసింది. అవును, నువ్వు కాదని అంటే విషం తాగి చస్తానని అన్నాడు కదూ? గీతని అడిగింది సోహిని. గీత అవునన్నట్టు తల ఊపింది. పాపం, అతనికి విషం తాగేంత శ్రమ ఎందుకు కలిగించడం? మనమే అతన్ని చంపేద్దాం అంటూ రివాల్వర్ అతనికి గురిపెట్టింది సోహిని. దిస్ ఈజ్ టూ మచ్ గట్టిగా అరిచాడు అతను. అలా అరిచినా మనసులో మాత్రం చచ్చేంత భయంగా ఉంది. షడప్, నువ్వు బ్రతికుండటమే టూ మచ్. నీలాంటి వాడు బ్రతికుండకూడదు. సోహిని అతని ఛాతిలోకి రివాల్వర్ గురిపెట్టింది. ఆమె ముఖంలోని కఠినత్వం చూస్తుంటే ఆమె ఏ క్షణంలోనైనా ట్రిగ్గర్ నొక్కేస్తుందని అతనికి అనిపించింది. అక్కడ ఉన్న ఏ ఒక్కరికి కూడా తన మీద జాలి లేదని అర్థమైపోయింది. పిచ్చి మూండ, ఏ క్షణంలోనైనా పేల్చేస్తుందని అనుమానం వచ్చింది అతనికి. సోహిని వేలు ట్రిగ్గర్ మీద బిగుస్తుండగా మోహన్ వాళ్ళంతా ఊహించని విధంగా సోహిని వేలు ట్రిగ్గర్ మీద బిగుస్తుందనగా మోహను వాళ్ళంతా ఊహించని విధంగా ఒక్కసారి పరగందుకున్నాడు. గుమ్మం దగ్గర నిలబడ్డ అమ్మాయిలందరినీ ఒక్క తోపు తోసి వాళ్ల మధ్య నుండి దూసుకుంటూ బయటికి పరుగు తీశాడు. వెనుక నుండి ఆమె అరుస్తూ ఉంది. వాడిని పట్టుకోండి, వాడిని వదలకండి.
అతను కాంపౌండ్ వాళ్ళ గేట్లోంచి బయటికి రోడ్డు మీదకి బుల్లెట్లా పరిగెత్తాడు. సరిగ్గా అప్పుడే గేటు వైపు వేగంగా వెళ్తున్న ఒక అంబాసిడర్ కారు అతన్ని గుద్దింది. అతను ఎగిరి రోడ్డుకి అవతల పక్కన పడ్డాడు. అతన్ని గుద్దిన అంబాసిడర్ కారు ఆగకుండా వెళ్ళిపోయింది. అతని తల చితికి మెదడు బయటికి వచ్చేసింది. నిర్జీవంగా పడి ఉన్న అతని శరీరం చుట్టూ రక్తము మడుగులా ఏర్పడసాగింది. ఆ దృశ్యం చూసిన అమ్మాయిలంతా భయంతో షాక్తో కేకలు వేయసాగారు. ఎంత పని చేశావే అంది సుందరి సోహినితో. నే నే నేను నిలువెల్లా వణికిపోతూ అంది సోహిని. ఈ రివాల్వర్తో చంపుతానని అన్నావు గనకనే కదా అతను అలా భయపడి పరుగులు తీసి కారు కింద పడి చచ్చాడు. అయినా అతన్ని తలో మాట అని 4 దెబ్బలు కొట్టి పంపించేద్దాం అని అనుకున్నాం కదా. సడన్ గా అతన్ని చంపేయడానికి రివాల్వర్ తీశావేంటి? చూశారా పరిస్థితి తారుమారయ్యే వరకు డైలాగులు ఎట్లా తారుమారయ్యావో. బాగానే ఉంది. నీ కంటికి నేను హంతకరాలా కనిపిస్తున్నానా? ఇది బొమ్మ రివాల్వర్. చేతిలోని రివాల్వర్ నేలకేసి కొట్టింది సోహిని. నేలని కొట్టుకున్న ఆ ప్లాస్టిక్ రివాల్వర్ పుట్టుకున పగిలింది. కాస్త దూరంలో జనం కేకలు పెడుతూ పరుగులు తీస్తూ వస్తున్న అలికిడి వినిపించింది వాళ్ళకి. ఏయ్, జనం ఇటుగా వస్తున్నారే, బహుశా యాక్సిడెంట్ అవ్వడం చూసి ఉంటారు అంది రాధ. మనము ఇక్కడ ఉంటే మనల్ని వివరాలు అడుగుతారు. యాక్సిడెంట్ ఎలా అయింది, కార్ నెంబర్ చూశారా అంటూ అంది శ్రీలత. మనం లోపలికి పోదాం పదవే. మనం ఏం చేశామని? అతని కర్మ కాలింది, యాక్సిడెంట్ అయ్యి చచ్చాడు. పద పద సుందరి సోహినితో అంది కంగారు పెడుతూ. వాళ్ళంతా కంగారుగా ఇంట్లోకి పరుగులు తీశారు. జనం మోహన్ శవాన్ని సమీపిస్తుండగా అతని శరీరంలోంచి అతని ఆత్మ పైకి లేచింది. లేచి లేవగానే తన శవాన్ని చూసింది. అర్రే, ఎవరు ఇతను? జనము మోహన శవాన్ని సమీపిస్తుండగా అతని శరీరంలోంచి అతని ఆత్మ పైకి లేచింది. లేచి లేవగానే తన శవాన్ని చూసింది. అర్రే, ఎవరితను? అచ్చన్న అలాగే ఉన్నాడు. అయ్యో పాపం, యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయినట్టున్నాడు అనుకుంది మోహన ఆత్మ. ఇంతలో పరుగులు తీస్తూ వచ్చిన జనం శవం చుట్టూ మూగారు. ఏమైందయ్యా, అసలు యాక్సిడెంట్ ఎలా అయింది అడిగాడు మోహన్ వాళ్ళని అడిగాడు. అతని ప్రశ్నకి అక్కడున్న ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. అసలు అతని వంకే చూడడం లేదు. సడన్ గా అతనికి సోహిని తన మీదకి రివాల్వర్ గురిపెట్టి పేల్చపోవడం గుర్తుకొచ్చింది. బాబోయ్, ఆ విషయమే మర్చిపోయాను కదూ. నేను పారిపోవాలి, లేకపోతే చంపేస్తారు అనుకుంటూ సోహిని వాళ్ళ ఇంటి వైపు చూశాడు. అక్కడ ఎవ్వరూ కనిపించడం లేదు అతనికి. బయట లేకపోతేనే ఈ జనమంతా ఉన్నారని లోపలికి వెళ్ళిపోయారేమో. లోపల నుండి ఏ కిటికీలోంచి షూట్ చేస్తారేమో. నేను పరుగెత్తాల్సిందే అనుకుని మోహను పరుగు తీయబోయాడు. పరుగులు తీద్దామంటే అతనికి అడుగులు పడడం లేదు. కానీ గాల్లో తేలిపోతూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఏంటది, ఏదో గమ్మత్తుగా ఉందే అనుకున్నాడు. ఇంతలో 2 భయంకరమైన ఆకారాలు అతన్ని పట్టుకున్నాయి. బాబోయ్, గట్టిగా అరిచి ముందుకు పరుగు తీయపోయాడు. కానీ ఆ భయంకర ఆకారాలు గట్టిగా పట్టుకోవడంతో ముందుకు వెళ్ళలేకపోయాడు. నన్ను చంపకండి, భయంగా అన్నాడు మోహన్. వాళ్ళిద్దరూ మొహమొహాలు చూసుకొని పకపకా నవ్వారు. నిన్ను మేం చంపడం ఏంటి, నువ్వు ఇందాకే చచ్చిపోయావు అన్నాడు వాళ్ళలో ఒకడు. అదిగో అదే నీ శవం అంటూ చూపించాడు. మోహన్ యాక్సిడెంట్ అయి పడి ఉన్న తన శవాన్ని చూసుకున్నాడు. అమ్మోయ్ బాబోయ్, నేను చచ్చిపోయానా? మరి ఇక్కడ ఉన్నాగా కాస్త భయంగా, మరి కాస్త అయోమయంగా అడిగాడు. అది నీ ఆత్మ, ఓసారి నీ వంక నువ్వు చూసుకో, నీకే తెలుస్తుంది. మోహన్ తన వంక చూసుకున్నాడు. తనకి శరీరం లేదు, నీడలాగా ఆకారం ఉంది అంతే. మీ మీరెవరు అయోమయంగా అడిగాడు. మేము యమదూతలం, నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాం. మోహన్ ఏదో అనబోయాడు. కానీ అంతలోనే వాళ్ళు ముగ్గురు గాల్లోకి పైకి లేచారు. బాబోయ్, మోహన్ కళ్ళు మూసుకున్నాడు భయంతో. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశీస్సులు, ఆదరాభిమానాలు మన మారుతి సాహితీ ఛానల్కి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని ఎల్లవేళలా మనస్ఫూర్తిగా కోరుకునే మీ మారుతి సాహితీ ఛానల్ అండి. ఉంటానండి.